నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 19వ శ్లోకం. ఇహైవ తైర్జిత సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సో భగవానుడు ఒక జ్ఞాని ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తాడో ముందు శ్లోకంలో చెప్పారు. అంటే అతడికి ఈ ప్రపంచంలో ఉన్న వెరైటీస్ ఏమీ కనిపించవు, కేవలం ఆత్మస్వరూపమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మనుషుల్లో గాని జంతువుల్లో గాని సో వాళ్ళలో ఉండే గుణాలు వెరైటీస్ అతనికి కనిపించవు. అంటే హి హస్ గాన్ బియాండ్ దట్. అందుకని ఏమంటున్నారు, ఇహైవ అంటే ఇక్కడే ఈ లోకంలోనే ఈ మానవ శరీరంతో ఉండంగానే అతని బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అండ్ సెన్సెస్ అన్నిటినీ జయించి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన ఇహైవ తైర్జిత సర్గ. ఇక్కడ జిత సర్గ అంటే ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్ ఈ సంసార రూపంలో అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ లో వ్యవహరించేటప్పుడు మనకి ఇవే కదా యూజ్ అయ్యేవి. సో వీటిని జయించాడు. జిత అంటే జయించాడు. ఇహైవ తైర్జిత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః. సో ఇవన్నీ జయించి అతని ఆత్మ యందు స్థితంగా ఉన్నాడు. అటువంటి వాడికి నిర్దోషం హి సమం బ్రహ్మ. ఇటువంటి ప్రపంచంలో ఉన్న వెరైటీస్ వల్ల వచ్చే దోషాలు అతనికి ఇంకా పట్టవు. దోషం అని ఎందుకన్నాడంటే ఆ డిఫరెన్స్ చూడడము దోషం. ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపం, కానీ మనం మాయ వల్ల దీన్ని డిఫరెంట్ గా చూస్తున్నాం. మనం ఒక మనిషిని డిఫరెంట్ గా చూస్తాము, ఇద్దరు మనుషుల్ని డిఫరెంట్ గా చూస్తాము. అట్లాగే వాళ్ళలో ఉన్న బుద్ధుల వల్ల వాళ్ళని సపరేట్ గా మనం పరిగణిస్తూ ఉంటాం. ఇవన్నీ దోషాలు. సో అటువంటి దోషాలు ఇంకా అతనికి ఉండవు. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఈ విధంగా ఈ జ్ఞాని ఆ దోషాలను పోగొట్టుకున్నాడు, మైండ్, బాడీ, ఇంటలెక్ట్ ని జయించాడు. ఇంకా బ్రహ్మం యందు అంటే పరమాత్మ యందు స్థితంగా ఉన్నాడు. ఆ పరమాత్మతో ఏకీభావ స్థితిని పొందాడు. సో అటువంటి ఏకీభావ స్థితిని నువ్వు కూడా పొందు అర్జున అని భగవానుడు ఉపదేశిస్తున్నాడు. క్లీం కృష్ణాయ నమః.